కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కు రావాలి, అదేవిధంగా అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలి అని చెప్పి కోరుకునేవాళ్ళం అందరం కూడా. అటువంటిది ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రధాని మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ కూటమి భాగస్వాములుగా అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా 2014లో ఇచ్చినటువంటి హామీలే ఇప్పటివరకు నెరవేర్చలేదు. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రత్యేక హోదా విభజన హామీలు కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ అవన్నీ కూడా అలానే ఉంచేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా లోపాయికారిగా ఒప్పందాలు పెట్టుకుని మోడీ గారు అన్ని రకాలుగా కూడా సహకరించారు. మరి ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే దానికి కారణం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్రతిమాలుకుంటా ఉన్నాడు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మనం డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పాచిపోయిన లడ్డూల గురించి పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారేమో కానీ మరి దానికి రాజీ పడిపోయాడు అని చెప్పి నిన్న మోడీ గారు ఆయన్ని భగవంతుడితో పోల్చాడు అని చెప్పి ఒక చాక్లెట్ మాత్రం ఇవ్వటం మనందరం కూడా మీడియా సాక్షిగా చూసాం. ప్రజలందరూ నవ్వుకుంటున్నారయ్యా. మీరు ఎంత సీరియస్గా ఒక సభ జరగాలి, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులన్నిటినీ కూడా మనం డిమాండ్ చేయాలి. అటువంటిది ప్రజలందరూ నవ్వుకునేటట్టు ప్రజాధనాన్ని వెచ్చించి దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ జరిపి మీరు ఒకళ్ళనొకళ్ళని పొగుడుకోవటానికా ఈ సభ జరిగింది? ఒక పక్కనేమో జామ్ టెక్నాలజీకి ఏదో ఆది గురువు అంట మోడీ గారిని ప్రశంసిస్తాడు చంద్రబాబు నాయుడు. జామ్ అంటే ఏంటి నాకు తెలిసినంత వరకు మరి ఆ టెక్నాలజీకి యాక్చువల్లీ భారతదేశంలో ప్రవేశపెట్టిందే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. అంటే మేము చెప్పుకోలేకపోవచ్చు కానీ వీళ్ళు ఆధార్ తీసుకొచ్చింది ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. మొబైల్ తీసుకొచ్చింది ఎవరు? పివి నరసింహరావు గారు. ఈ రోజున ఇన్ని పచ్చబద్దాలు మాట్లాడాలా మీరు? ఎంత అధికారంలో ఉంటే మాత్రం ప్రజలందరూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారని కూడా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మీకు. ఇంకొక పక్కనేమో మరి యువ నాయకుడు అంటారు లోకేష్ గారు అనేక హామీలు ఇచ్చారు అధికారంలోకి రావటానికి. సూపర్ 6ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక ద్వారా చెప్పారు. మరి నిన్న కనీసం ఆ సూపర్ 6 మాటే లేదు, ఆ హామీలను అమలు చేయటం లేదు. మరి లోకేష్ గారేమో నమో నమో అని చెప్పి జపం చేస్తా ఉన్నాడు. వీటి కోసమా ప్రజాధనాన్ని వెచ్చించింది మీరు? ఇంతకుముందు 2014లో అధికారంలోకి రాకముందేమో వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అమరావతి రాజధాని శంకుస్థాపన చేసి అప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక భవనాలు నిర్మించారు. ఈ రోజునేమో 1500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఏవేవో అలివికాని హామీలు ఇస్తూ ఉన్నారు. ఢిల్లీ తలదన్నే రాజధాని అయిపోయింది. అదేవిధంగా సింగపూర్ లాంటి రాజధాని అయిపోయింది. కొత్తగా జపాన్ లాంటి రాజధాని ఇక్కడ కడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఏవో గ్రాఫిక్స్ చూపించారు వీళ్ళందరూ కూడా. మళ్ళీ శంకుస్థాపనలు అంట. సిగ్గు కూడా అనిపించట్లేదా మీకు? ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తానయ్యా మీరు? మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా వచ్చి మా రాష్ట్రం ప్రజల్ని మోసం చేయటం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా కానీ మేము ప్రశ్నించటానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా ఉంటాం. మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసుండొచ్చు, నిర్బంధాలు, అదేవిధంగా ఆటంకాలు సృష్టించి నోటీసులు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా చేసిన పరిస్థితులు ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం. ఈ రోజున మీరు నిన్నటి వరకు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నాడు, విధ్వంసం చేశాడు, సర్వనాశనం చేశాడు అని మాట్లాడిన వాళ్లే 10 రెట్లు సంపాదించుకోవాలన్న ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాల భూముల్ని కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మేం భయపడట్లేదు. అమిత్ షా కొడుకుతో మీరు సంబంధాలు పెట్టుకున్నా, అదేవిధంగా ఇక్కడ ఏపీ క్రికెట్ అసోసియేషన్ పేరుతో కేసినేని చిన్ని లాంటి వాళ్ళందరినీ కూడా మీకు బినామీలుగా పెట్టుకుని దోచుకునే ప్రయత్నం చేసినా సరే మేము ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాము. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ఎండగడతాము. మీరు ఈ రోజున ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేసి
తప్పుడు అబద్ధాలు చెప్పి అలివి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అదే ప్రజలు మీకు మళ్ళీ ఎలక్షన్స్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత తొందరగా సంవత్సర కాలంలోపే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మీ ప్రభుత్వం అన్నీ కూడా అబద్ధాలు చెప్పింది అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు అని చెప్పి ఏమాత్రం సిగ్గు అనేది కూడా లేకుండా ఇంకా మోడీని తీసుకొచ్చి ఇక్కడ వేదికలు ఏర్పాటు చేసుకుని నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అంటాం కంటే ఈవెంట్ మేనేజర్ అంటాం నిజంగా అది నిజమని అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకనంటే ఆయన ఈవెంట్లు ఆర్గనైజ్ చేయడంలో మంచి దిట్ట. ఏదో కార్పొరేట్ సంస్థలందరినీ కూడా అట్రాక్ట్ చేసుకుంటాను అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. కానీ అంతకుముందు తీసుకున్నటువంటి 34,000 ఎకరాలకు దిక్కులేదు. మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకుంటాడంట. మంత్రి నారాయణ గారు ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కావట్లేదు. అక్కడ రైతులందరూ కూడా ఏం దిక్కుతోచని చిస్తులో ఉన్నారు. మరి అమరావతి రాజధాని తీర్మానం జరిగింది అసెంబ్లీలో, తర్వాత ప్రభుత్వాలు వచ్చి మాట మారుస్తూ ఉన్నారని చెప్పిన వాళ్ళు మీరెందుకు చట్టబద్ధత కల్పించరు? నిన్న అందరూ కూడా రైతులు కానీ ప్రజలందరూ కూడా ఆశించింది అదే. మోడీ గారి నోటు వెంట మీ వెంట కూడా ఈ అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది. సిఆర్డీఏ చట్టం ద్వారా తీసుకున్నటువంటి భూములన్నిటినీ కూడా పూర్తి అన్ని హంగులతో డెవలప్ చేస్తాము, దీనికి చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పి మీరు హామీ ఇవ్వలేకపోయారు. ఇట్స్ ఎ టోటల్లీ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. శంకుస్థాపన కార్యక్రమం అనేది కేవలం మళ్ళీ ఇంకా రైతుల్ని మభ్యపెట్టి మోసం చేసి భూములు లాక్కునే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏమీ కనిపించడం లేదు. మీరు మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటాను అంటే రైతులు నమ్మటానికి సిద్ధంగా లేరు.